Hi everyone, welcome to Ravi Spoken English. In this class we are going to learn how to use beside and besides. చాలా మంది ఈ beside and besides రెండు ఒకటే అనుకుంటారు, లేదా ఈ beside కి ప్లూరల్ besides అనుకుంటారు. కానీ కాదు, beside వేరు, besides వేరు. సో ఈ టూ వర్డ్స్ కూడా టూ డిఫరెంట్ వర్డ్స్ విత్ టూ డిఫరెంట్ మీనింగ్స్. మనం డైలీ స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా వాడతాం బిసైడ్ అండ్ బిసైడ్స్ అనేది క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం బిసైడ్ చూద్దాం. బిసైడ్ అంటే నెక్స్ట్ టు లేదా క్లోజ్ టు అనే మీనింగ్ వస్తుంది. బిసైడ్ మీ అంటే నా పక్కన, బిసైడ్ ద ట్రీ చెట్టు పక్కన, బిసైడ్ ద డీర్ పక్కన, బిసైడ్ ద బీచ్ పక్కన అంటే పక్కన, నెక్స్ట్ టు ఆర్ క్లోజ్ టు అనే మీనింగ్ వస్తుంది. బిసైడ్ అంటే నెక్స్ట్ టు ఆర్ క్లోజ్ టు అంటే దగ్గరగా, పక్కన అనే మీనింగ్ వస్తుంది మన తెలుగులో చెప్పాలంటే. సో ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈ బిసైడ్ని ఎలా వాడాలో సెంటెన్స్లో అనేది చూద్దాం. చూడండి, షీ సాట్ బిసైడ్ హిమ్. షీ సాట్ బిసైడ్ హిమ్. బిసైడ్ అంటే మనం ఏమనుకున్నాం, నెక్స్ట్ టు అనుకున్నాం. సో షీ సాట్ నెక్స్ట్ టు హిమ్ అంటే తన పక్కన కూర్చుంది అని అర్థం అనమాట. బిసైడ్ అంటే నెక్స్ట్ టు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, స్టాండ్ బిసైడ్ ద స్టాచ్యూ. స్టాండ్ బిసైడ్ ద స్టాచ్యూ. బిసైడ్ అంటే మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, నెక్స్ట్ టు ఆర్ క్లోజ్ టు అనే మీనింగ్ ఉంటుంది. సో స్టాండ్ బిసైడ్ ద స్టాచ్యూ అంటే స్టాచ్యూ పక్కన నించో అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ వాజ్ బిసైడ్ హిమ్సెల్ఫ్ విత్ ఎగ్జైట్మెంట్. ఇది మాత్రం ఒక కంప్లీట్గా డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ టు క్లోజ్ టు అనుకున్నాం బిసైడ్ అంటే, కానీ ఇక్కడ మనం డిఫరెంట్ మీనింగ్తో మనం బిసైడ్ని వాడాం. ఇక్కడ ఏం మీనింగ్ వస్తుందంటే ఒక స్ట్రాంగ్ ఎమోషన్, అది హ్యాపీనెస్ కావచ్చు లేదా సాడ్నెస్ కావచ్చు. ఎవరికైనా ఫ్యామిలీలో ఒకరిని లూజ్ అయ్యారనుకోండి, ఫ్యామిలీలో ఎవరైనా పోయారనుకోండి, అప్పుడు ఒక పర్సన్కి స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, హీ వాజ్ బిసైడ్ హిమ్సెల్ఫ్ అంటే అతనికి ఉన్న స్ట్రాంగ్ ఎమోషన్తో అతను కనెక్ట్ అయి ఉన్నాడు. అంటే ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్తో హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్తో అతనే ఉన్నాడు. హిమ్సెల్ఫ్ అనేది ఇక్కడ మనకు ఈ బిసైడ్ తెలియజేస్తుంది. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే ఇక్కడ స్ట్రాంగ్ ఎమోషన్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. సో హీ వాజ్ బిసైడ్ హిమ్సెల్ఫ్ విత్ ఎగ్జైట్మెంట్ అంటే ఎగ్జైట్మెంట్ అవ్వచ్చు, అంటే హ్యాపీనెస్ కూడా అయ్యుండొచ్చు లేదా సాడ్నెస్ కూడా అయ్యుండొచ్చు. బిసైడ్ వన్ సెల్ఫ్ అంటే ఏంటంటే ఆ ఎమోషన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ బిసైడ్ వాడాం. ఇక్కడ ఫస్ట్ టూ ఎగ్జాంపుల్స్లో ఏంటి, నెక్స్ట్ పక్కన అనేది తెలియజేయడానికి మనం నెక్స్ట్ వాడాం. బట్ ఇక్కడ మాత్రం డిఫరెంట్ మీనింగ్తో వాడాం బిసైడ్ని. అంటే ఆ స్ట్రాంగ్ ఎమోషన్ని ఇండికేట్ చేయడానికి, స్ట్రాంగ్ ఎమోషన్ని చెప్పడానికి. అది సాడ్ ఎమోషన్ అయి ఉండొచ్చు, హ్యాపీనెస్ ఎమోషన్ కూడా, హ్యాపీనెస్కి సంబంధించిన ఎమోషన్ కూడా అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దట్స్ బిసైడ్ ద పాయింట్. ఇది ఒక ఫ్రేజ్ అండి. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎలాగే వాడతాం, ఏం చేంజ్ చేయం. దట్స్ బిసైడ్ ద పాయింట్ అంటే అది పాయింట్ కాదు అని అర్థం వస్తుంది అనమాట. మనం కమ్ టు ద పాయింట్ అనగా ఎవరైనా వేరేది ఒకటి మనకు సంబంధం లేని విషయం చెప్తున్నారు అనుకోండి, మనం ఒకటి అడిగాం, అవతల వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు. దట్స్ బిసైడ్ ద పాయింట్ అంటే కమ్ టు ద పాయింట్, అది పాయింట్ కాదు, కమ్ టు ద పాయింట్ అని చెప్తాం కదా. ఆ సందర్భంలో కూడా మనం ఈ బిసైడ్ని వాడతాం. ఫస్ట్ టూ కేసెస్లో బిసైడ్ అంటే నెక్స్ట్ పక్కన అనే విధంగా మనం వాడాం. థర్డ్ ఎగ్జాంపుల్లో ఏం వాడాం, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ చెప్పడానికి మనం బిసైడ్ వాడాం. ఇక్కడ ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దట్స్ బిసైడ్ ద పాయింట్ అంటే ఈ యాజ్ ఇట్ ఈస్గా ఈ వర్డ్స్ ఎలాగైతే ఉన్నావో కంప్లీట్ ఫ్రేజ్ ఇంగ్లీష్లో మనం అలాగే వాడతాం అనమాట. దట్స్ బిసైడ్ ద పాయింట్ మీన్స్ దట్స్ నాట్ ద పాయింట్ అంటే పాయింట్కి రా అని చెప్పడానికి. ఎవరైనా మనకు సంబంధం లేని విషయం మాట్లాడుతున్నాం, మనం ఒక క్వశ్చన్ అడిగాం, దానికి సంబంధం లేని ఆన్సర్ చెప్తున్నారు అనుకోండి, దట్స్ బిసైడ్ ద పాయింట్ అంటే అది విషయం కాదు, కమ్ టు ద పాయింట్, పాయింట్కి రా అని చెప్పడానికి. దట్స్ బిసైడ్ ద పాయింట్ మీన్స్ దట్స్ నాట్ ద పాయింట్. ఫస్ట్ కేసులో మనం బిసైడ్ని పక్కన అని చెప్పడానికి వాడాం. సెకండ్ కేసులో వచ్చేసి స్ట్రాంగ్ ఎమోషన్ చెప్పే విధంగా మనం బిసైడ్ని వాడాం. థర్డ్ కేసులో వచ్చేసి దట్స్ నాట్ ద పాయింట్ అని చెప్పడానికి, దట్స్ బిసైడ్ ద పాయింట్ మీన్స్ దట్స్ నాట్ ద పాయింట్ అని చెప్పడానికి మనం బిసైడ్ని వాడాం. సో ఇప్పుడు బిసైడ్స్ ఎలా వాడతాము, ఎస్ విత్ ఎస్. ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ లేదు. సో బిసైడ్స్ ఎలా వాడాలో చూద్దాం. ఓకే, బిసైడ్స్ ఎలా వాడాలో చూద్దాం. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు లేదా ఎక్సెప్ట్. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు అనే మీనింగ్ వస్తుంది, లేదా ఎక్సెప్ట్ అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. ఇన్ ఎడిషన్ టు అంటే దానికి తోడుగా, అంతేకాకుండా. ఎక్సెప్ట్ అంటే అది కాకుండా, అది తప్ప అనే మీనింగ్ వస్తుంది. సో ఎగ్జాంపుల్స్ ద్వారా ఇది ఎలా వాడాలి బిసైడ్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ నోస్ 6 languages బిసైడ్స్ ఇంగ్లీష్. షీ నోస్ 6 languages బిసైడ్స్ ఇంగ్లీష్ అంటే ఇన్ ఎడిషన్ టు ఇంగ్లీష్. బిసైడ్స్ అంటే ఇక్కడ ఇన్ ఎడిషన్ టు ఇంగ్లీష్ షీ నోస్ 6 languages అంటే ఇంగ్లీష్ కాకుండా, ఇంగ్లీష్తో పాటుగా
ఇంకా 6 లాంగ్వేజెస్ ఆమెకి వచ్చు. షీ నోస్ 6 లాంగ్వేజెస్ బిసైడ్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్తో పాటుగా ఇంకా 6 లాంగ్వేజెస్ ఆమెకి వచ్చు అనే మీనింగ్ వస్తుంది. మనం అనుకున్నాం కదా, ఇన్ ఎడిషన్ టు ఆర్ ఎక్సెప్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఆర్ యూ లెర్నింగ్ బిసైడ్స్ హిందీ. వాట్ ఆర్ యూ లెర్నింగ్ బిసైడ్స్ హిందీ. హిందీతో పాటుగా ఇన్ ఎడిషన్ టు హిందీ వాట్ ఆర్ యూ లెర్నింగ్. మనం బిసైడ్స్ అంటే ఏమనుకున్నామండి, ఇన్ ఎడిషన్ టు. ఇన్ ఎడిషన్ టు హిందీ వాట్ ఆర్ యూ లెర్నింగ్ అంటే హిందీ కాకుండా, హిందీ మాత్రమే కాకుండా ఇంకా ఏం నేర్చుకుంటున్నావు అనే మీనింగ్ వస్తుంది. వాట్ ఆర్ యూ లెర్నింగ్ ఇన్ ఎడిషన్ టు హిందీ అన్న అనొచ్చు. అదే ఇన్ ఎడిషన్ టుని మనం దేంతో రీప్లేస్ చేస్తున్నాం, బిసైడ్తో రీప్లేస్ చేస్తున్నాం. కాబట్టి వాట్ ఆర్ యూ లెర్నింగ్ బిసైడ్స్ హిందీ, హిందీ కాకుండా ఇంకా ఏం నేర్చుకుంటున్నావు అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. బిసైడ్స్ రాజ్ ఎవ్రీ వన్ లైక్డ్ ద ఐడియా. ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనం బిసైడ్ని దేంతో రీప్లేస్ చేసామండి, ఇన్ ఎడిషన్ టు అంటే అంతేకాకుండా, దానికి తోడుగా అనే మీనింగ్తో బిసైడ్స్ని యూజ్ చేసాం. ఈ థర్డ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఈ ఎక్సెప్ట్ అనే మీనింగ్తో మనం వాడుతున్నాం. చూడండి, బిసైడ్స్ రాజ్ ఎవ్రీ వన్ లైక్డ్ ద ఐడియా. బిసైడ్స్ రాజ్ అంటే ఎక్సెప్ట్ రాజ్. బిసైడ్స్ రాజ్ అంటే ఇక్కడ ఎక్సెప్ట్. మనం సిచ్యువేషన్ని బట్టి, ఆ కాంటెక్స్ట్ని బట్టి మనం ఎక్సెప్ట్ రీప్లేస్మెంట్గా బిసైడ్ని వాడారా, బిసైడ్స్ని వాడారా, లేదా ఇన్ ఎడిషన్ టు మీనింగ్ ఇస్తుందా అనేది మనం తెలుసుకోవాలండి. ఈ 2 మీనింగ్స్ని అయితే బిసైడ్స్ ఇస్తుంది అనమాట. ఇన్ ఎడిషన్ టు అయినా అయి ఉండొచ్చు మీనింగ్, లేదా ఎక్సెప్ట్ అనేది అయి ఉండొచ్చు. అంటే మనం ఎలా తెలుసుకుంటామంటే, మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా, మోర్ ఎగ్జాంపుల్స్ని చూడడం ద్వారా మనం ఈ ఇన్ ఎడిషన్ టుకి రీప్లేస్మెంట్గా బిసైడ్స్ని వాడారా, లేదా ఎక్సెప్ట్ అనే మీనింగ్ ఇస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో బిసైడ్స్ రాజ్ ఎవ్రీ వన్ లైక్డ్ ద ఐడియా. బిసైడ్స్ రాజ్ ఎవ్రీ వన్ లైక్డ్ ద ఐడియా. ఎక్సెప్ట్ రాజ్ ఎవ్రీ వన్ లైక్డ్ ద ఐడియా అంటే రాజు తప్ప మిగతా వాళ్ళందరూ ఐడియా అందరికీ నచ్చింది. రాజుకు తప్ప ఆ ఐడియా మిగతా వాళ్ళందరికీ నచ్చింది. బిసైడ్స్ రాజ్ అంటే ఇక్కడ ఎక్సెప్ట్ రాజు, రాజుకు తప్ప ఎవ్రీ వన్ లైక్డ్ ద ఐడియా, ఐడియా అందరికీ నచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ వాజ్ బ్యాడ్లీ డ్రెస్డ్ బిసైడ్స్ హీ టర్న్డ్ అప్ లేట్. హీ వాజ్ బ్యాడ్లీ డ్రెస్డ్ బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ అనే వస్తుందండి ఇక్కడ. అంతేకాకుండా దానికి తోడుగా హీ టర్న్డ్ అప్ లేట్. టర్న్డ్ అప్ అంటే అటెండ్ అవ్వడం అండి. అటెండ్ అనే మీనింగ్ వస్తుంది, అంటే దేనికైనా మనం హాజరు అవ్వడం. హీ డ్రెస్డ్ బ్యాడ్లీ అంటే ప్రాపర్గా డ్రెస్ చేసుకోలేదనే మీనింగ్ వస్తుంది. సో అంతేకాకుండా బిసైడ్స్ అంటే అంతేకాకుండా హీ టర్న్డ్ అప్ లేట్ అంటే హీ అటెండెడ్ ద ఇంటర్వ్యూ లేట్ అంటే ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి ప్రాపర్గా డ్రెస్ చేసుకోకపోవడమే కాకుండా టర్న్డ్ అప్ లేట్ అంటే లేట్గా వెళ్ళాడు. ఇక్కడ బిసైడ్స్ని మనం ఇన్ ఎడిషన్ టు అని వాడుతున్నాము. హీ వాజ్ బ్యాడ్లీ డ్రెస్డ్ బిసైడ్స్ హీ టర్న్డ్ అప్ లేట్ అంటే బ్యాడ్గా డ్రెస్ వేసుకోవడమే కాకుండా ఇంకా ఇంటర్వ్యూ కూడా లేదా ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి లేట్గా వెళ్ళాడు అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఈ 3 కేసెస్లో కూడా, ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో, ఫోర్త్ కేసులో కూడా మనం బిసైడ్స్ని ఇన్ ఎడిషన్ టు అని రీప్లేస్ చేసాము. కానీ ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్లో మాత్రం ఎక్సెప్ట్. బిసైడ్స్ మీ అంటే నేను తప్ప, బిసైడ్స్ రాజు తప్ప, బిసైడ్స్ సో అండ్ సో పర్సన్ అతను తప్ప అనే మీనింగ్ వస్తుంది. సో బిసైడ్స్కి మీనింగ్ ఏంటంటే ఇన్ ఎడిషన్ టు లేదా ఎక్సెప్ట్. ఇన్ ఎడిషన్ టు అంటే దానికి తోడుగా, అంతేకాకుండా. ఎక్సెప్ట్ అంటే అది తప్ప. ఎక్సెప్ట్ యూ నో వన్ కెన్ డూ ఇట్. నువ్వు తప్ప ఇంకెవరు అది చేయలేరు. బిసైడ్స్ యూ నో వన్ కెన్ డూ ఇట్. నో వన్ కెన్ డూ ఇట్ బిసైడ్స్ యూ అంటే నువ్వు తప్ప అది వేరే వాళ్ళు చేయలేరు అనే విధంగా మనం వాడాము. 3 ఎగ్జాంపుల్స్లో కూడా, ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్స్లో కూడా మనం ఇన్ ఎడిషన్ టు అనే మీనింగ్ వచ్చే విధంగా వాడాము. ఇక థర్డ్ ఎగ్జాంపుల్లోనే మనం ఎక్సెప్ట్ అనే విధంగా మీనింగ్ వచ్చేటట్టు బిసైడ్స్ని వాడాము. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.